నమస్కారం, మీరు చూస్తున్నారు రన్ టీవీ తెలుగు. వేగవంతమైన వార్తలు, విశ్లేషణాత్మక కథనాల సమాహారం. నేనే మీ శాలిని ప్రియ. నేటి న్యూస్ లో దేశ విదేశాల్లోని సంచలన వార్తలు, ఏపీ వాతావరణ అప్డేట్స్ మరియు అమెరికాతో కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. పరీక్ష పే చర్చ, మార్కుల కంటే మనిషిగా ఎదగడమే ముఖ్యం. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జరిగిన పరీక్ష పే చర్చలో విద్యార్థులకు కీలక సందేశం ఇచ్చారు. పరీక్షలను ఉత్సవాల్లా జరుపుకోవాలని, కేవలం మార్కుల వేటలో పడకుండా జీవన నైపుణ్యాలను, లైఫ్ స్కిల్స్ పెంపొందించుకోవాలని సూచించారు. దీనికి అనుగుణంగా జిల్లాలోని 39 పిఎంశ్రీ పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ను ఏర్పాటు చేశారు. ఒక్కో స్కూలుకు 50,000 చొప్పున కేటాయించి విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ పెంచేలా శిక్షణ ఇస్తున్నారు. ఏపీలో ముందే మొదలైన వేసవి సెగలు. ఆంధ్రప్రదేశ్ లో చలికాలం ముగియక ముందే బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలో అత్యధికంగా కావలిలో 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే 2 రోజుల్లో కోస్తా ఆంధ్రలో ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 నుండి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయితే రాయలసీమలో మాత్రం రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉంది. హర్యానా సూరజ్ కుండ్ మేళాలో ఘోర ప్రమాదం. హర్యానాలోని సూరజ్ కుండ్ మేళాలో సునామీ స్వింగ్ ఊయల తెగిపడి పెను ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సందర్శకులను కాపాడబోయిన ఇన్స్పెక్టర్ జగదీష్ ప్రసాద్ 58 సంవత్సరాలు వీరవర్ణం పొందగా మరో 12 మంది గాయపడ్డారు. ప్రభుత్వం జగదీష్ ప్రసాద్ కు అమరవీరుడి హోదా కల్పించి వారి కుటుంబానికి 1 కోటి పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. ప్రమాదానికి కారణమైన నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రష్యాలో భారతీయ విద్యార్థులపై కత్తితో దాడి. రష్యాలోని యూఫా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో 4 భారతీయ విద్యార్థులపై ఒక 15 ఏళ్ల బాలుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని భారత రాయబార కార్యాలయ అధికారులు వారిని పరామర్శించారని సమాచారం. నిందితుడు నియోనాజీ భావజాలంతో ప్రేరేపితుడై ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు స్థానిక మీడియా చెబుతోంది. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం రూపాయికి బలం. అమెరికాతో కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం ట్రేడ్ డీల్ వల్ల ఆసియాలోనే భారత్ మెరుగైన స్థితికి చేరుకుందని జేఎం ఫైనాన్షియల్ నివేదించింది. భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలను 50% నుండి 18% తగ్గించడం వల్ల ఎగుమతులు భారీగా పెరుగుతాయి. దీనివల్ల దేశంలోకి డాలర్ల ప్రవాహం పెరిగి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరింత బలపడనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇవే ఇప్పటి వరకు ఉన్న ముఖ్యాంశాలు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, మరియు మరిన్ని వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేనే మీ శాలిని ప్రియ. నమస్కారం.